స్వస్థతలు జరిగించు వాక్యం ఇది. ప్రియ సహోదరి సహోదరుడ, ఈరోజు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ధ్యానించినాం. ఇంతకుముందు 7 ముద్రలు ఊపిన తర్వాత 7 బూరలు పట్టుకొని బయటకు రావటం, వారు ఒక్కొక్క బూర ఊతుండగా భూమి మీద దేవుని ఉగ్రతకు సంబంధించి జరగటం మనం చూసాము. ఈ 14వ అధ్యాయంలో ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయంటే, 1 సియోను పర్వతంపై గొర్రెపిల్ల, 2 నిత్య సువార్త ప్రకటన, 3 బబులోను మీద తీర్పు, 4 మృగపు గుర్తు ఉన్నవారికి తీర్పు, 5 క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని వారిని ఎలాగా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, 6 దేవుని ఉగ్రత, దేవుని శిక్ష ఏ విధంగా ఉంటుందో మనం చూస్తాం. తుది గెలుపు ప్రభు అయిన క్రీస్తుదే. రాజకీయ మతపరమైన బబులోను పడిపోతుంది అని, మహాశ్రమల కాలంలో హతసాక్షులైన వారిదే విజయమని, యేసు పక్షంలో ఉన్న వారికి తాత్కాలికమైన శ్రమలు వచ్చినా చివరకు విజయమే ఉంటుందని మనం చూస్తాం. 14:1 చూస్తే, యోహాను చూస్తున్నాడు, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నవారు 144,000 మంది ఆయనతో కూడా ఉండరి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారని, ఆయన కాపరి కాబట్టి ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకోడని, యేసు మన పరిస్థితులకు సమస్యలకు ఆయన జవాబును చూస్తూ ఉండే. అక్కడ కొత్త పాట పాడుతున్నట్టు 144,000 మంది వాళ్ళు మాత్రమే పాడగలరని, అలాగే రక్షింపబడిన వారు మాత్రమే మోచిన గీతాలు పాడతారు, వారు అనుభవంతో పాడతారు, వారి పాటల్లో ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. తర్వాత వీరు స్త్రీ సాంగత్యం ఎరగని వారు, అపవిత్రులు కానివారు. ఎరగని వారు అంటే ఈ మహాశ్రమల కాలంలో లైంగిక అవినీతి ఎక్కువ అవుతుందని ఆ కాలంలో ఈ 1,44,000 మంది అపవిత్రులు కాకుండా తమను తాము కాపాడుకుంటారని, విగ్రహారాధన కూడా ఆధ్యాత్మిక వ్యభిచారం అని పోల్చబడింది బైబిల్లో. ప్రభు సియోను కొండ మీద ఉన్నాడు. క్రీస్తు విరోధి దేవునికి నమ్మకమైన వారిని మొక్కమంటూ ఉంటాడు. ఆ శ్రమల కాలంలో వాళ్ళు ఇంకా మేము విగ్రహానికి మొక్కుతామని, మేము ఆరాధిస్తామని అనుకునే సమయంలో అలా చేస్తామనుకునే సమయంలో దేవుడు ఒక్కసారిగా వారికి లాస్ట్ వార్నింగ్ ఇస్తాడు, లాస్ట్ ఒక ఛాన్స్ కూడా ఇస్తున్నాడు. 13:6 నుండి చూస్తే, వారు మరి ఒక దూతను చూసి, అతడు భూమి మీద అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగుర్చుండెను. అతడు, వీరు దేవునికి భయపడుడి, అంతకు ఆయనను మహింపరచుడి, తీర్పు తీర్చి గడియ వచ్చేసింది కనుక ఆకాశం, భూమిని, సముద్రమును, జలధారను కలగజేసిన వాడికి నమస్కారం చేయండి అని గొప్ప స్వరంతో చెప్తుందనమాట. 8-12 వరకు చూస్తే ఆ దూత చెప్తుంది, క్రూర మృగమును ఆరాధించి వారిపైకి దేవుని తీర్పు ఎలా వస్తుందో, ఆ నొసట మీద ముద్ర వేసుకున్న వారికి ఎలా ఉంటుందో ఆ ఉగ్రతను గురించి చెప్తుందనమాట. మద్యం పాత్ర, ఆ కోపం అనే మద్యం పాత్ర దేవుడు తాగిస్తాడని, పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట అగ్నిగంధకం ఉంటుందని, వారు బాధింపబడతారని, ఆ బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేస్తుందని. ఇప్పుడు మీరు కొంచెం కాలం ఈ శ్రమను సహించారంటే అక్కడ యుగగాలు సంతోషిస్తారు, లేదు అంటే మీరు యుగగాలు బాధపడతారని, రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉంటారని, ఈ మృగమునికి మీరు పూజ చేయొద్దని ఆ దూత వచ్చి హెచ్చరిస్తుందండి. ఈ 13వ వచనం చూస్తే, 14-13, ప్రభునందు మృతులైన వారు ధన్యులు, రక్షింపబడిన వారు ఆయన సంఘంలో ఉంటారని, వారు తమ ప్రయాసను మాని విశ్రాంతి తీసుకుంటారని, వారి క్రియలు వారి వెంట వస్తాయని ఆత్మ చెప్తున్నాడు. అనగా వారు ఆయన యొద్ద జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేరు లిఖింపబడుతుంది, దాని ఫలం పొందుకుంటారు, వారు చేసిన వాటి అన్నిటిని ఇక్కడ చెప్తుంది. అంటే మీరు ఒకవేళ ఇక్కడ శారీరకంగా చనిపోతారేమో, కానీ ఆత్మలో అక్కడ యుగంలో జీవిస్తారు. అదే మీరు కొంచెం ఇక్కడ ఓర్చుకోకుండా మీరు ఇక్కడ దేవునికి మీరు దానికి దాసులు అయ్యారంటే యుగాలు బాధపడతారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నీతి పంట కోయటం దూత ఇక్కడ మనుష్య కుమారుడు వర్ణింపబడ్డాడండి. ఆయన శిరస్సు మీద
సువర్ణ కిరీటం ఉన్నట్లు చేతిలో వాడిగల కొడవలి పంట కోయే నిమిత్తం ఉండేనను. నీతి పంట కోయి దూత దేవాలయంలో నుండి వచ్చింది. భూమి పైరుకు వచ్చిందని, కోతకాలం వచ్చిన్నదని పంట కోయమని మనిషి కుమార్తె చెప్పాను. అదంతయు పరిశుద్ధులను సమకూర్చే దృశ్యమైందని. ఎవరైతే క్రీస్తు విరోధి ముద్ర వేయించుకోకుండా జీవిస్తున్నారో వారిని క్రీస్తు విరోధి చేతిలోండి చనిపోకముందే వెంటనే తన దగ్గరికి తీసుకుంటున్నాడు. అన్యజనులు, ఇశ్రాయేలు కానీ విశ్వాసులు ఉన్నారు. కొంతమంది హతసాక్షులుగా వదిలిపెట్టబడుతున్నారు. కొంతమంది అంటే దేవుడు మరి ఆయన చిత్తం ఏమైందో మనకు తెలియదు, కానీ కొంతమందిని సజీవులుగానే తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. వాళ్ళు ఇక్కడ ఈ విరోధి చేతిలో పడకుండా కొంతమందిని హతసాక్షులుగా తీసుకెళ్తున్నాడు. ఆయన నిర్ణయించినది జరుగుతుంది అన్నమాట. రెండవ కోత, మొదటి కోతలోనేమో ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా రెండవ కోత ఉంది, 17వ వచనం. ఇంకొక దూత పరలోకం నందున్న ఆలయంలో నుండి వెలుపలకు వచ్చి అతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. ఇక్కడ ప్రభు చేతిలో ఉంది, ఇక్కడ దూత చేతిలో ఉంది. అది ప్రభు ఏమో తన బిడ్డల్ని ఈ క్రూరముఖం చేతిలో పడకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో ఈ ఉగ్రత కొంతమంది నిర్ణయింపబడ్డారు. మరి ఒక దూత బలిపీఠం నుండి వెలుపలికి వచ్చి అతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఈ అగ్ని అంటే దేవుని ఉగ్రత, దేవుని శిక్ష సూచనగా ఉంటుంది. 18వ వచనం చూస్తే, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. అవిశ్వాసులు పాపం వారికి ఇచ్చిన సమయాన్ని వాళ్ళు ఇంకా ఉపయోగించుకోకుండా పాపంలోనే జీవిస్తాం. ఇక వారు ఉండడం ఇంకా దేవుడికి చాలా కోపం తెప్పిస్తున్నారు అనమాట. ఈ భూమి మీద బ్రతికి ఉండడానికి వీల్లేదన్నంత ఉగ్రత తీసుకొస్తున్నారు వాళ్ళు. 19-20 వచనం చూస్తే, కాగా ఈ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపం అనే ద్రాక్ష పెద్ద తొట్టిలో వేసాను. ఆ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెమును మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తం ప్రవహించింది. ఒక్కొక్క దేశానికి చెందిన ప్రజలు ఉన్నారు. మొదటి కొడవలి దూత దేవుని చేతిలో ఉంది కొడవలి, రెండవదేమో దూత చేతిలో ఉంది. ఈ దూతనేమో ఆ కొడవలి వారందరూ ఒక చోటకు చేరుస్తుంది. ఈ దూత యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఈ లోకమంతటికి తీర్పరిగా కూడా ఆయన వస్తున్నాడు. నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు, అమూల్యమైన రక్తం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఉగ్రతను తప్పించుకోవాలి. దేవుడు వెక్కిరించబడ్డండి. వాయిదాలు వేసుకుంటూ పోతామంటే ఆ శ్రమల కాలం వచ్చిందంటే మన గతి ఏమవుతుందో తప్పింపబడాలని యేసు ఎంతో అవకాశం ఇస్తున్నాడు. దేవుని కాదన్న వారంతా ఉగ్రత పాలవుతారు. ఇక్కడ మనం అంటే దేవుడు తీసుకెళ్లే విధానం మనం చూస్తున్నాం. ఈ ద్రాక్షల తొట్టి పట్టణం వెలుపల అనగా దేవుని సన్నిధి వెలుపల ఉన్న వారందరికీ కూడా ఎలాంటి గతి పడుతుందో మనం చూస్తున్నాం. దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషులు ఏం విత్తుతాడో అదే కోస్తాడని. శరీరచలను బట్టి విత్తువాడు శరీరం నుండి ఆ యొక్క క్షయమైన పంట కోస్తాడు. ఆత్మతో విత్తితే అక్షయమైన పంట కోస్తాడు. కాబట్టి ఆత్మను బట్టి మనం విత్తేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల రాజానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న సర్వోన్నతుడా, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు అర్పిస్తున్నా. నీతో నిత్యము జీవించే వారుగా తండ్రి, నీ కొరకే బ్రతికేవారుగా, నీ రాజ్య సువార్తను ప్రకటించేవారుగా, నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా బోధింపబడి నడిపింపబడేవారుగా ప్రతి బిడ్డను బలపరచమని నడుచున్నాం. ఆలయం వెలుపలు ఉంటే ఎంతో ఘోరం ప్రభ, అలయక మేలు చేసిన తగిన కాలం మంది పంట కోస్తామనే రీతిగా తండ్రి, ఆత్మను బట్టి విత్తేవారుగా తండ్రి, అక్షయమ పంట కోసేవారుగా, ఆత్మల నుండి నిత్య జీవం అనే పంట కోసేవారుగా ప్రతి విశ్వాసిని దేవా మీకు సిద్ధపరచమని నడుచున్నాం తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా తండ్రి, మా ఆత్మ దేవ నీ సన్నిధానంలో నిత్యం ఉండునట్లు ఎప్పుడు కూడా ఆత్మ ద్వారా నడిపింపబడిన వారుగా తండ్రి, ఆత్మ ద్వారా జయించిన వారుగా ప్రతి బిడ్డను అభిషేకించమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.